స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు వచ్చి అడుగుతా అర్రా పోయి ఇప్పుడు కొట్లాడదాం పారన్నాడు. ఫైనల్ అయితే అవో వచ్చేసి అనుకోరే రేలా 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 రెక్కల గుర్రము నెక్కాల నాన్నకు ప్రేమతో పిల్లల విషయంలో నేను చెప్పిన అక్క నిన్నంటనా ఏ కాక చింటున్నా అట్లాంటి ఏం టెన్షన్ తీసుకోకు. అన్న అంటేనే బ్రాండ్, బ్రాండ్ అంటేనే అన్న. మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉన్నట్టే అంటాడు, ఒకటే అంటాడు. కాబట్టి వీడియో వచ్చేసి ఏంటంటే ఇర్ఫాన్ గా లేకుండా నిన్న చూసిరుగా వీడియో, ఇర్ఫాన్ కోసం కట్టించిన అని చెప్పి స్విమ్మింగ్ పూల్ ఇర్ఫాన్ గా లేకుండా ఎట్లా ఓపెన్ చేస్తాడు రా స్విమ్మింగ్ పూల్? ఇంకా ఓపెనింగ్ కాలేదు స్విమ్మింగ్ పూల్. ఇర్ఫాన్ వచ్చినాక ఓపెన్ చేస్తాడు. మరి అది వేసేది కూడా ఇర్ఫాన్ ఉండాలి కదా. ఇర్ఫాన్ కోసం కట్టించి సల్మాన్ కోసం కట్టించిన తమిళ పెట్టుడు కాదు, వీళ్ళు ఉండాలి కదా. వీళ్ళు లేకుంటే ఎట్లా పెడతారు? ఎట్లా పెడతారు? ఆడున్నాడు అడుగుదాం, అడుగు ఎట్లా 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 ఓపెన్ చేస్తాడు? సో ఏంటంటే వీడియో వచ్చేసి ఏంటంటే నిన్న తెలియకుండా ఇర్ఫాన్ గారు స్కూల్ పోయిన తర్వాత వీళ్ళైతే స్విమ్మింగ్ పూల్ అయితే ఓపెన్ చేశారు. సో అందుకే ఇర్ఫాన్ గారు అయితే కిరాక్ అయిపోయిండు. వాళ్ళ డాడీతో అయితే కొట్లాడుతుండే ఎప్పుడు ఏదైతే అది కానీ. సల్మాన్ గారు చూడడానికి వచ్చిండు. మామా బోలో స్విమ్మింగ్ పూల్ కైసా ఓపెన్ కడితే కూర్చో. నీరు లేకుండా స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేసిండ డాడీ? అట్టెట్లా చేసాడు అడుగు. ఎందుకు చేసినావు స్విమ్మింగ్ పూల్? ఇప్పుడు వచ్చి అడుగుతా అర్రా పోయి ఇప్పుడు కొట్లాడదాం పారన్నాడు. అట్లా నువ్వు లేకుంటే స్విమ్మింగ్ పూల్ ఎట్లా ఓపెన్ చేస్తారా? ఇప్పుడు కొడదాం ఈత కొడదామా? నీకు వచ్చా ఈత వచ్చా నీ కొట్టుడు? సరే ఇర్ఫాన్ ఖాన్ కోసం అయితే మేము 2 ట్యూబులు కూడా తీసుకొచ్చాము, ఇప్పుడు చూపిస్తాం. ఇప్పుడు ఈత కొట్టుడే అరే కొట్లా పారకు లేకుంటే ఎట్లా ఓపెన్ చేసాడు డాడీకి నాడు. నువ్వు లేకుంటే ఎవడి మాట వినడండి, బై బర్త్ ఇంతేనండి. అడుగు ఎట్లా లేకుంటే అంటే ఎట్లా ఓపెన్ చేసిరని అడుగుతుడు. ట్యూబ్ కావాలంటే ఫైనల్ అయితే అవో వచ్చేసి అనుకోరే రేలా 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 రెక్కల గుర్రము నెక్కాల. నేను దిగుతా నువ్వు దిగు జల్లి దుంకు దుంకు. మళ్ళా పచ్చి కాళ్ళతో మళ్ళా మీదికి దుంకు. ఇర్ఫాన్ గారు దుంకా దుంకుతా చల్ల ఉన్నాయన్నా.
తిప్పేస్తున్నాడు అప్పుడే. వాడు ముఖం క్లీన్ కొడుతాడు, అందుకే వాడు కొడతలేడు. మంచిగుందా మంచిగుందా థ్యాంక్ యూ పాప మంచిగుందా. ఇక వీళ్ళు ఇక అన్న దీంట్లోనే ఉంటారు ఇక తెల్లారి నుంచి కొద్ది దాకా. ఇంకెందుకు భయపడతాడు అక్క తురుగు ఒక్క కొన ఏళ్ళ మీద నిలబడి నువ్వు అయితే ఎక్కుంటావు. నువ్వు అయితే ఎక్కుంటావు మారితే వాడు కూర్చి వాడు ఆనందం ఏం అర్థమవుతలేదు. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో. సో గైస్ ఇక్కడ సో గైస్ మీ అందరికి ఒకటి చెప్పాలా, అక్క వాళ్ళు ల్యాండ్ కొనికి వచ్చిర్రు అనమాట. సో అక్క వాళ్ళు మీరు ఏడ తీసుకోరు చెప్పండి. సో ఆడైతే ల్యాండ్ అయితే తీసుకురు అనమాట. సో ఆ పిట్టు చూపి ఒకసారి చూపి మీరు ఏ పిట్టు ఒకసారి లాస్ట్ బిట్ గాయస్ అన్న వాళ్ళు అయితే అన్న వాళ్ళ మన ఫామ్ హౌస్ ఎదురు లాస్ట్ బిట్ తీసుకున్నారు అనమాట. అంటే లాస్ట్ సింగిల్ ఉండే లాస్ట్ బిట్ అన్న వాళ్ళు తీసుకున్నారు. అన్న వాళ్ళ అదృష్టవంతులు కాబట్టి కంగ్రాచులేషన్స్ అన్న. మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది అన్న. మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? ఫుల్ హ్యాపీ. సో ఇంకా మనకి అక్క వాళ్ళు కూడా అన్న వాళ్ళ వైఫ్ అనమాట వదిలే. సో అక్క ఎట్లా అనిపిస్తుంది వదిలే మీకు? మంచిగా అందరికన్నా మీరు రిసీవ్ చేసుకోవడం బాగుంది. అరే ఇక మనం అంతా ఫ్యామిలీగా అవుతుంది, మనం ఎట్లుంటాం ఫ్యామిలీ అన్నాక ఇక మాత్రం చెప్పేది ఒకటే అక్క, ఏమని మీరు లేనైతే మేము లేము, మీరు ఉంటేనే మేము ఉన్నామని ఒకటే మాట చెప్తాడు. ఏం లేదు అక్క, అన్న ప్రేమతో కొనిపిస్తాడు మన వాళ్ళకి వదిలే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్న ఇప్పుడు ఇది బిజినెస్ కాదు, నార్మల్ ఇప్పుడు ఏంటంటే వేరే ఫ్యామిలీస్ కూడా హెల్ప్ఫుల్ అయితే ఇప్పుడు ఈ ప్లేస్ ఉంటది, చుట్టుపక్కల ఎవరు ఉండదు, వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళ అక్క సొంత అక్క అడుగుతాం ఇయ్యలే వద్దు, నీకు కావాల్సుకుంటే వేరే దగ్గర తీసుకో, నా దగ్గర అయితే వద్దు. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫస్ట్, నాకు ఇంపార్టెంట్. అక్కడ నువ్వు నిన్న అది వేయండి నిన్న వీడియో పెట్టాం, దాని తర్వాత ఫస్ట్ అది వేయండి, దాని తర్వాత వీడియో పెట్టిన తర్వాత ఇది వేయండి, ఇది వేయిన తర్వాత ఆ కొనాది వేయండి. ఇవాళ మీది ఇది అవుతుంది ఇప్పుడు. సో ఏంటంటే ఇప్పుడు అన్నకి ఏంటంటే జస్ట్ మీరు అన్నని యాడ్ చేసుకోవాలి అన్న, అంతే మెయిన్ అదొక్కటి మెయిన్ అన్న టార్గెట్. అంతకు మించి అన్నకి ఇప్పుడు అన్న బిజినెస్ చేయాలంటే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అన్న అంటుండే నేను రియల్ ఎస్టేట్ దిగాలా అని అంటుండే చాలా అన్న. ఇప్పుడు నీ దిక్కెళ్ళి సబ్స్క్రైబర్ చాలా మంది ఏం డౌట్ ఫీల్ అవుతారు అంటే ఈడ ఎట్లుంటది ఏమనేది. అన్న అయితే ప్రతి ఒక్కరికి అన్న చెప్పిన నమ్మకం అయితే మీ అందరికీ తెలుసు. వీడియోలు చూస్తారు, ప్రతిరోజు వీడియోలు చూస్తారు, ఎంత జెన్యూన్ ఏందో అనేది. మీకేమైనా లాస్ అయితే నేను ముంగట్టుండి మీకు ఏం పైసలు అయితే ఇస్తానా లేదా అట్లా కొంతమంది ఎక్కువ ముందు అవుతారు, అట్లా చాలా మంది రానికి ఉన్నారు. అట్లాంటి ఏం టెన్షన్ తీసుకోకు. అన్న అంటేనే బ్రాండ్ అంటేనే అన్న. మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉన్నట్టే అంటాడు, ఒకటే అంటాడు. కాబట్టి అన్న వాళ్ళు తీసుకురు, అదే ఉంటున్నాం మేము కూడా. ఇమ్రాన్ అన్న చూసే పర్సన్ బైక్ చూసే కొంటున్నాం అట్లా. సో ఈడ ఎట్లుందన్నా నీకు ఎట్లా అనిపిస్తుంది వెదర్? ఈడ అన్న ఎంత మనశ్శాంతి ఉంటుంది తెలుసా, ఇల్లు గుర్తురాదు, చుట్టాలు గుర్తురారు, ఎవరు గుర్తురారు, అంత ఆనందంగా ఉంది ఈ నేచర్ లో. ఇంకా ఏంటంటే ఇంకో 10 ఏళ్ళు కూడా ఎక్కువ బతికిపోతాం వీడు అంటే. ఇగో అక్క, ఇగో ఇల్లు, ఇగో స్విమ్మింగ్ పూల్, ఇక్కడ ఉన్న మనుషులు, తాత వాళ్ళు, ఇదే మాకు పొద్దున్న లేస్తే ఏ టెన్షన్ ఉండదు. ఇక పాపం పంచాయతీలు ఉండదు, ఇండ్ల పంచాయతీలు ఉండదు, హాస్పిటల్ పంచాయతీ ఉండదు, శాంతి ఉంటది అన్న. ఇప్పుడు ఇది ఏంటంటే ఆర్గానిక్ అన్న, పక్కన కూరగాయలు దొరికిపోయి పండినాయి, అడవి కూరగాయలు తెచ్చుకొని షేమియాన్ని తెచ్చుకొని వండుకొని తినాలి. ఏ బిర్యానీ వద్దు, బగారా ఏమంటారు అవి బర్గర్లు పిజ్జాలు వద్దు, మంచిగా ఉంది ఇక్కడ అంత నేచురల్ ఫుడ్.
సాయన దుంకున్నాడు అన్న ఇద్దరం ఏడో పోతావు అన్న పోతుందిగా మొత్తం దుంకేస్తుందిగా దుగ్గిందా అన్న ఈడు చూడు సల్మాన్ గాడు భయా ఈత మారో ఆలేగో ఇటును ఆలు ఈత కొట్టుడేమో గాని తల్లి సంతోషం కొండంతుంటది అంటారు కదా ఏం సంతోషంగా ఇదంతా అక్క కష్టపడలేదు అన్న కష్టపడ్డాడు కానీ ఈ అక్కకి తెలుసు కదా ఇంత పని తప్ప ఏ పని తెలియదు అందుకోసం అన్న కష్టపడ్డాడు అక్క నవ్వుతుంది పిల్లల గురించి అన్న కష్టపడుతుడు పిల్లల్ని ఎత్తుకోడు అంటే పిల్లలని అయ్య ఎత్తుకోడు తల్లి ఎత్తుకుంటది ఎందుకంటే అయ్య ఎట్లాంటి పనులు చేస్తాడు తెలుసా ఇట్లాంటి పనులు ఇస్తే ఏ కొడుకుకైనా పెద్దది ఇస్తాడు పెద్దది అక్క గుర్తు పెట్టుకో సాయన అక్క నీకు ఛాయ్ కాదు మంచిలు కూడా దొరకవు అక్క నువ్వు ఎప్పటికైనా నా అక్క కాయ సుత్తి అన్న ఏం లేదు మా అక్క బంగారం ఏమున్నా మమ్మల్ని మంచిగా చూసుకుంటది అంటే పిల్లల విషయంలో నేను చెప్పిన అక్క నిన్నంటనా ఏ కాక చింటున్నా ఎట్లుంది ఇర్ఫాన్ స్విమ్మింగ్ పూల్ ట్యూబ్స్ వేస్తారంటే వీళ్ళేమో కార్ల టైర్ల దొరకలే ఇక తీసుకొచ్చేం లేదా మునగకుంటే ఏదైతే గాలి పోకుండా చెప్పాలా కరెక్టే బంజారా రైస్ మాదాపూర్లు ఉంటలే మనం ఏదైనా ట్యూబ్ దానికి కలర్ వేస్తే కలర్ వేయాలంతే ఇది కట్టడానికి చిన్న పైసలు కాలే 20,000 అయినాయి కవరే 13,000 మళ్ళా పైపులు మళ్ళా తువ్వనికి అన్నిటికీ పైసలు అయినాయి పిల్లల కోసం నీకోసం ఇప్పుడు మీ అందరికి అర్థమైంది వచ్చి అసలు స్విమ్మింగ్ పూల్ లో దిక్కే పైకి ఎట్లా రావాలని ఇక ఆర్గానిక్ పైపులు పెట్టిన ఇట్లా పట్టుకొని ఎక్కాలి నువ్వైతే రాకు బయట పులిగుండే నీళ్ళలేమో చేపగుండే అవుతావా చాలా నీళ్ళలేక రాను బస్సు పెద్దలు ఏమంటారు నీళ్ళ మీద మంట మీద ఆంకరం చూపెట్టొద్దు అంటారు కాడల మీద చూపిస్తున్నావు గర్ల్ ఫ్రెండ్ మీద చూపిస్తున్నావు ఇదే పనికి వస్తుంది గది పులిగుండే అరే అన్న ఇగో గట్టు నుండి 100 మాట్లాడతావా నాను గట్టు నుండి నువ్వు 100 మాట్లాడతావు దా నీళ్ళ దగ్గర చూసుకో చలో ఎక్కు అరే అయ్యో గాయ్స్ ఆయన ఎంత దూరం పోతాడు అస్సలు లేదు అరే అయ్యో సల్మాన్ చింటాన పడితే నీ మీదకి వస్తుంది చక్క నీళ్ళ అవతల కోయిడే కుప్ప అవతల అన్నకి రాదు పంటి రాదు ఈడు దుక్కుతాడంట కటపన ఈడు దుక్కుతాడంట మీలక రెడీ గయా 1 2 3 చెప్పు 1 2 3 గాయ్స్ మా సిటీ చూడండి
ఏ దుక్కి ఉల్ఫాడి కిందికి పోయింది ఐఫోన్ అగో అరే మీ డాడీ ఎంత ఎత్తుకుంటాడు 1 2 3 మునుగు నువ్వు మీ డాడీ రా మీ డాడీ అయ్యా పకర్